అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి ఏదో బ్రిస్క్ వాక్ అంటారే, అలా గబగబ గబగబ నడిచి వెళ్ళకూడదు. ప్రశాంతంగా వెళ్ళాలి. భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే 2-3 రోజులు ప్రదక్షిణం చేసేవారు. గొప్పగా చేసేవారు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కా అవి తింటూ వెడుతుండేవారు. ఏ దీక్షా నియమం లేదు. మీతో నేను మనవి చేశాను కదా, 24 కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్షా నియమం లేదు అరుణాచలానికి. ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకెళ్ళిపోతుంది. పొరపాటున ఆ రోడ్లోకి కానీ వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్ళరిహా, బెంగళూరు వెళ్ళిపోతారు. అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. కుడి చేతి వైపు కొండ ఉంటుంది, అదే గుర్తు. పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం. అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్ని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చెట్లు! ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ.